పార్లమెంటు ముందు రణరంగం అంటూ సీజేపీ ఆందోళనతో హై టెన్షన్. దీంట్లో ఇక రకరకాల వాదనలు ఉన్నాయి. దీని గురించి చెప్పాలంటే కొంతమంది ఏమో ఇది కావాలని చేస్తూ ఉన్నారు, బదనాం చేసే ప్రయత్నం మోడీ ప్రభుత్వాన్ని అని చెప్పి, కొంతమంది కాదు దీంట్లో రాజకీయ పార్టీలు చొరబడ్డాయని, లేదు అసలు వాళ్ళే రాజకీయ పార్టీ, అభిజిత్ దీప్కే ఎవరైతే ఉన్నారో ఆయనే మరొక పార్టీ అని చెప్పేసి అనౌన్స్మెంట్ కూడా చేసుకున్నాడు. యువకులంతా కూడా ఈ పార్టీలో ఉంటారని. అయితే ఇక్కడ ఇంకెవరన్నా ప్రేరేపిస్తున్నారా మోదీ గారి చరిష్మాను తగ్గించడానికి, లేదా మోదీ గారి పరిపాలనని అబాసుపాలు చేయడానికి ఇంకెవరన్నా ప్రయత్నం చేస్తున్నారనే దాన్ని ఒక కోణంలో చూస్తూ ఈయనను ఈ సోనం వాంగ్చుక్ని ముసలి బొద్దింకతో పోలుస్తున్నారు. ఈ వాంగ్చుక్ గురించి చాలా నెగిటివ్గా ట్రోలింగ్ నడుస్తూ ఉంది. సో ఏదేమన్నా జరగను కానీ వీళ్ళ కోరిక ఏంది, వీళ్ళ ఆలోచన ఏంది, మరి వీళ్ళు ఎందుకు రోడ్లపైకి వచ్చారు? మరి అలా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటే వచ్చిండ్రా, ఆ నిరసన తెలపడానికి వచ్చిండ్రా, లేకపోతే కావాలని వాళ్ళు అట్లా దెబ్బల పడి మరి ఆ రక్తం కక్కే విధంగా ఆ పరిస్థితి తెచ్చుకునే విధంగా రావాల్సి వచ్చిందా? ఇంకో చూడండి, జాతీయ జెండాలు అంబేద్కర్ ఫోటోలు పట్టుకొని నిరసన, పార్లమెంటుకు సమీపంలోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు అడ్డుకున్న పోలీసులు, టియర్ గ్యాస్ ప్రయోగం, లాఠీ చార్జ్. ప్రధాని నివాసం సెంట్రల్ ఢిల్లీలో హై అలర్ట్, ఇంటర్నెట్ నిలిపివేత, కొందరిని రౌండప్ చేసి చితకబాదిన పోలీసులు, లాఠీ దెబ్బలకు ఎదురు నిలిచి ముందుకు సాగిన విద్యార్థులు, నిరసనకారులతో పాటు పలువురు పోలీసులకు గాయాలు, పార్లమెంటు మెయిన్ గేట్ మూసివేత, సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే దీక్ష విరమణ, అరెస్టు, కేంద్ర మంత్రి అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అంటూ ఇదంతా కూడా నీట్ పేపర్ లీకేజీ అంశమని ఇక్కడ కనిపిస్తూ ఉంది. కానీ దీని వెనకాల మనందరికీ తెలుసు, ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసినటువంటి కామెంట్స్ అక్కడ స్టార్ట్ అయింది ఇదంతా కూడా. ఈ దేశంలో కొంతమంది యువకులు బొద్దింకల మాదిరి వ్యవస్థలను పట్టుకొని నాశనం చేస్తూ ఉన్నాయి అని చెప్పి బొద్దింకలతో యువతని పోల్చిన విధానం ఏదైతే ఉందో అక్కడ స్టార్ట్ అయింది రగడంతా కూడా, ఈ పంచాయతీ అంతా కూడా. ఆహా అంటే ఆయన అన్న ఉద్దేశం ఏంటంటే కొంతమంది మీడియా అని, సోషల్ మీడియా అని, ఇదని అదని రకరకాల వ్యాపకాలతోని ఉద్యోగాలు కాకుండా ఇట్లాంటి పనులు చేస్తూ బొద్దింకల లెక్క పట్టి పీడిస్తూ ఉన్నారు ఈ సమాజాన్ని అని ఆయన అన్న మాటను పట్టుకొని మొత్తం ఒక ఉద్యమం, సోషల్ మీడియా ఒక ఉద్యమం లాగా మొదలయ్యింది. అదే ఈ సీజేపీ పార్టీ. ఇదేమన్నా పార్టీగా రూపాంతరం చెందిందా అంటే ఇంకా కాలే, జస్ట్ వాళ్ళు పెట్టుకున్నారు అంతే పేరు. ఇక్కడ మమ్మల్ని కాక్రోచెస్ అన్నారు కాబట్టి మేము కాక్రోచ్ జనతా పార్టీ పెట్టుకుంటామని బీజేపీ జనతా పార్టీకి, అంటే భారతీయ జనతా పార్టీకి ఆపోజిట్గా వాళ్ళు పెట్టినరు అనేది ఇక్కడ అందరికీ అర్థమైపోయింది. వీళ్ళు వెనుక ఎవరున్నారు మరి? ఈ విద్యార్థులు వెనుక ఎవరున్నారు అంటే ఎవడన్నా ఉండని. ఈ రాష్ట్రంలో మొన్న నిరుద్యోగుల అంటే ఇక్కడైతే మన సంగ్రామ సదస్సు జరిగిందో మన రాష్ట్రంలో, సో దాని వెనుక బీఆర్ఎస్ ఉన్నా, వాళ్ళ వెనుక కాంగ్రెస్ ఉన్నా, ఇలా సీజేపీ వెనుక ఎక్కడికి వెళ్ళి యువతను మాత్రం ఆపే శక్తి ఎవరికి లేదు. ఇలా ఆ చీఫ్ జస్టిస్ అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి ఇలా ఒక్కొక్కరి మనసుని ఇట్లా కలిసివేయడంతో పాటు వాళ్ళకు ఒకటి అర్థమైపోయింది ఏంటంటే ఇంకా చావోరేవో తేల్చుకుంటాం అంతే. ఇక అది ఏదైనా కానీ ఎవడన్నా ఉండని ఒక్కసారి యువత కదిలి వస్తే అది ఎట్లుంటుంది అంటే ఇగో ఇట్లుంటుంది. దమ్ముందా ఈ దేశంలో ఉన్నటువంటి యువతని, యువశక్తిని ఆపే దమ్ము ఏ నాయకుడి కన్నా, ఏ వ్యవస్థ కన్నా ఉందా? వాళ్ళు తలుచుకుంటే ఏం జరుగుతుంది అంటే మొత్తం దేశాన్నే ఇట్లా మార్చి పడేస్తారు. అది రాష్ట్రంలో కూడా జరుగుతుంది. వాళ్ళని తక్కువ అంచనా వేస్తే ఏం జరుగుతుందంటే ఇగో ఈ స్థాయికి తీసుకొస్తారు, ఇక్కడ దాకా వస్తుంది. ఇదిగోండి, తొలి రోజే రచ్చ పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం, నీట్ పేపర్ లీక్పై నిలదీసిన ప్రతిపక్ష ఎంపీలు, అయోధ్య చందాల చోరీపై చర్చకు పట్టు, 6 సార్లు వాయిదా పడిన ఉభయ సభలు, రోజు మొత్తంలో అరగంట కూడా సాగని లోక్సభ, సెకండ్ల వ్యవధిలోనే పలుమార్లు రాజ్యసభ వాయిదా అంటూ ఇదిగోండి. ఒకవేళ దీని గురించి మాట్లాడాలంటే ఇదిగోండి, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, పారామిలిటరీ బలగాలతో ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తే జంతర్ మంతర్తో పాటు పక్కన ఉన్న పార్లమెంట్ స్ట్రీట్, రెసినా హిల్స్, ఇండియా గేట్, రాజేంద్ర ప్రసాద్ రోడ్, అట్లే సెంట్రల్ ఢిల్లీ పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయినా తగ్గలే. ఇగో దీని గురించి నరేంద్ర మోదీ గారు అంటున్నటువంటి మాట, 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడలేదు. స్కై రూట్ బృందాన్ని ప్రశంసిస్తూ రాహుల్పై ప్రధాని మోదీ పరోక్ష విమర్శలు. ఇది వీళ్ళ పంచాయతీగా, అది బయట విద్యార్థుల పంచాయతీ, విద్యార్థులు ప్రభుత్వం పంచాయతీ. ఇక్కడ వీళ్ళిద్దరిగా ఈ దేశంలో ఒకరు ప్రధాని, ఇంకొకరు కాబోయే ప్రధాని, అంటే అది వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు, నేనుగా చెప్పేది. సో వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న పంచాయతీ ఏంటంటే ఇగో పార్లమెంట్లో ప్రతి గొంతుక వినిపించాలి, దేశభక్తితో పాటు యువత ఆశయాలు సభలో ప్రతిధ్వనించాలి, నిజం తర్కం ఉంటే గట్టిగా అరవాల్సిన పని లేదని కామెంట్ అంటూ బిగ్గెస్ట్ యాంటీ యూత్ అని పీఎం మోదీ ఎవరంటున్నారు? రాహుల్ గాంధీ అంటున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బిగ్గెస్ట్ యాంటీ యూత్ అని అంటున్నాడు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్టూడెంట్స్పై లాఠీచార్జ్ అన్యాయమని ఫైర్. పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేరా? నీట్ పేపర్ లీక్ అంశంపై రాజ్యసభలో ఖర్గే మండిపాటు. ఎన్డీఏకు ప్రభుత్వాన్ని నడిపే అర్హత లేదని ఆగ్రహం. అయోధ్య విరాళాల చోరీకి ప్రధానిదే బాధ్యతని కామెంట్. నిధుల గోల్మాల్పై ఎంక్వైరీ చేయాలని డిమాండ్ అంటూ, ఒకవేళ మీరు మోదీని కనుక ఈ అంటే యూత్కి అగెనెస్ట్గా ఉన్నాడు లేకపోతే యాంటీగా ఉన్నాడని కనుక మీరంటే, మీరు కర్ణాటకలో, మరి మన రాష్ట్రంలో, తెలంగాణలో, కేరళలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంది యువతకి? మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? ఇప్పుడు ఇవ్వాల్సినవి ఎన్ని? మరి పెండింగ్ ఎందుకు ఉన్నాయి? మరి ఇక్కడ యువతకి ఎవరు యాంటీ? ఒకవేళ దేశ యువతకి మోడీ యాంటీ అయితే, మరి రాష్ట్ర యువతకి, నేను తెలంగాణ గురించే మాట్లాడతా, నా రాష్ట్రం గురించే మాట్లాడతా, తెలంగాణ రాష్ట్రానికి ఎవరు యాంటీగా ఉన్నారో చెప్పాలనా అవసరమా? చూస్తే తెలుస్తుంది. మొన్న జరిగినటువంటి సంగ్రామ సదస్సు, ఇక దాని మించింది ఇంకోటి ఉందా? నిరుద్యోగులంతా కలిస్తే ఏమవుతుంది? విద్యార్థులంతా ఒక్కసారి యువతంతా బయటకు వస్తే ఏమవుతుంది అంటే ఒక గట్టు ఉంటుంది, సౌండ్ రీసౌండ్ వస్తుంది, దద్దరిల్లిపోతుంది. అది తెలవకనే నాయకులు కింద మీద పిల్లి మొగ్గలు వేస్తుంటారు. ఏమవుతుందిలే, మేము వాడుకోవచ్చు, మేము ఆడుకోవచ్చు, వాళ్ళని కథలు పట్టియచ్చు. ఏం పట్టిస్తారు? వాళ్ళు తలుచుకుంటే మీరు ఇళ్ళకి వెళ్ళరు. ఇలా మీరు మహా అయితే పోలీసులు, మీ యాక్షన్ ఫోర్సులు, మీ పారామిలిటరీ బలగాలతోని ఏదో ఆపగలిగిరేమో, కానీ వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు కూడా ఆపలేరు. ఈ దేశ యువత తలుచుకుంటే. నేనేం రెచ్చగొట్టట్లేదు, కానీ దేశ యువత యొక్క ఆకాంక్షలు తెలుసుకొని నడుచుకోండి. ఈ బతికే భావితరాలది ఈ దేశం. మీది అయిపోయింది, మీ వయసు అయిపోయింది, 70లు 80లకు వచ్చినా ఇంకా మీరు వెలుగొందుతున్నారు, వర్ధిల్లుతున్నారు చట్టసభల నాయకులుగా. కానీ అది కాదు కావాల్సింది. ఈ దేశ యువత కోసం మీరు ఏం చేస్తున్నారు, ఏమిస్తున్నారు, ఏం చేస్తున్నారు? అది కదా లెక్క. మోదీని కనుక ఈ అంటే యూత్కి అగెనెస్ట్గా ఉన్నాడు లేకపోతే యాంటీగా ఉన్నాడని కనుక మీరంటే, మీరు కర్ణాటకలో, మరి మన రాష్ట్రంలో, తెలంగాణలో, కేరళలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంది యువతకి? మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? ఇప్పుడు ఇవ్వాల్సినవి ఎన్ని? మరి పెండింగ్ ఎందుకు ఉన్నాయి? మరి ఇక్కడ యువతకి ఎవరు యాంటీ? ఒకవేళ దేశ యువతకి మోడీ యాంటీ అయితే, మరి రాష్ట్ర యువతకి, నేను తెలంగాణ గురించే మాట్లాడతా, నా రాష్ట్రం గురించే మాట్లాడతా, తెలంగాణ రాష్ట్రానికి ఎవరు యాంటీగా ఉన్నారో చెప్పాలనా అవసరమా? చూస్తే తెలుస్తుంది. మొన్న జరిగినటువంటి సంగ్రామ సదస్సు, ఇక దాని మించింది ఇంకోటి ఉందా? నిరుద్యోగులంతా కలిస్తే ఏమవుతుంది? విద్యార్థులంతా ఒక్కసారి యువతంతా బయటకు వస్తే ఏమవుతుంది అంటే ఒక గట్టు ఉంటుంది, సౌండ్ రీసౌండ్ వస్తుంది, దద్దరిల్లిపోతుంది. అది తెలవకనే నాయకులు కింద మీద పిల్లి మొగ్గలు వేస్తుంటారు. ఏమవుతుందిలే, మేము వాడుకోవచ్చు, మేము ఆడుకోవచ్చు, వాళ్ళని కథలు పట్టియచ్చు. ఏం పట్టిస్తారు? వాళ్ళు తలుచుకుంటే మీరు ఇళ్ళకి వెళ్ళరు. ఇలా మీరు మహా అయితే పోలీసులు, మీ యాక్షన్ ఫోర్సులు, మీ పారామిలిటరీ బలగాలతోని ఏదో ఆపగలిగిరేమో, కానీ వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు కూడా ఆపలేరు. ఈ దేశ యువత తలుచుకుంటే. నేనేం రెచ్చగొట్టట్లేదు, కానీ దేశ యువత యొక్క ఆకాంక్షలు తెలుసుకొని నడుచుకోండి. ఈ బతికే భావితరాలది ఈ దేశం. మీది అయిపోయింది, మీ వయసు అయిపోయింది, 70లు 80లకు వచ్చినా ఇంకా మీరు వెలుగొందుతున్నారు, వర్ధిల్లుతున్నారు చట్టసభల నాయకులుగా. కానీ అది కాదు కావాల్సింది. ఈ దేశ యువత కోసం మీరు ఏం చేస్తున్నారు, ఏమిస్తున్నారు, ఏం చేస్తున్నారు? అది కదా లెక్క.